హనుమ విహారీ ట్వీట్ పై క్రికెటర్ పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి స్పందించారు. తనకు రాజకీయంగా ప్రభావితం చేసే స్థాయి ఉంటే పృథ్వీరాజ్ 17వ ప్లేయర్గా ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. భారత జట్టుకు ఆడిన హనుమ విహారీ ఆ స్థాయిలో ఆలోచనలు చేయాలని, మరొక ప్లేయర్ పై విమర్శలు చేయకూడదని హితవు పలికారు. అతను చాలా ఇండియాకి ఎలా ఆడినాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒక చౌకబారు విమర్శలు చేస్తున్నాడు. ఒక ఇండియాకి ఆడిన ప్లేయరు ఎంత హుందాగా ప్రవర్తించాలా, ఎంత గౌరవంగా ఉండాలి, సాటి ప్లేయర్స్ పట్ల ఎంత పాజిటివ్గా ఉండాలి. తప్పుల మీద తప్పులు అతను చేసేసి ఈరోజు ఆ తప్పుల్ని కప్పుపించుకోవడానికి అమాయకుడైన నా బిడ్డ పైన నింద వేసి నేను ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను అంటున్నారు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేసే మనిషిని అయితే నాకే అంత ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉంటే ఈ రంజీ ట్రోఫీలో నా పిల్లవాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 8 మ్యాచ్లు జరిగితే 8 మ్యాచ్లకు గాను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నిజంగా నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే విహారీ కెప్టెన్సీ పోయిన తర్వాత ఆ కెప్టెన్సీ నా పిల్లవాడికి ఇప్పించుకుంటాను కదా. కెప్టెన్సీ సంగతి దేవుడెరుగు, కనీసం టీంలో కూడా లేడు. ఆడని ప్లేయర్ గురించి అతను ఏ విధంగా ఇతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. రెండోది వచ్చి అతను ఒక్కడి వల్లే ఆంధ్ర టీం ఎప్పుడు గెలవదు. 11 మంది ఆడితేనే గెలుస్తుంది. ఇప్పుడు అతను ఆడలేదని చెప్పి మిగిలిన 10 మంది ప్లేయర్లు ఆడకుండా ఎందుకుంటారు? సో ఇది అతను వ్యక్తిగతంగా తీసుకొని పిల్లవాడి కెరీర్ పైన ఎట్లా ఆంధ్ర వదిలి వెళ్ళిపోతున్నాం కాబట్టి వీడి ఎదగకూడదు, లేదా వీడిపైన ఒక బురద జల్లాలి అని చేసే ప్రక్రియ తప్పితే ఒక ప్రొఫెషనల్ ఆటగాడు చేసే పని కాదు ఇది.